ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ఆసుపత్రులు గావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు గావచ్చు, 100కి 95% తెలుగుదేశం సానుభూతి పరులే యాజమాన్యాలు. అయినా సరే ప్రైవేట్, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం అనేటటువంటిది సాధారణ పేదలకు అందాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది ఫీజు రియంబర్స్‌మెంట్ ఆరోగ్యశ్రీ. దానివల్ల లబ్ధి పొందినోళ్ళెవరు? అపర కోటీశ్వరులైనోళ్ళెవరు? తెలుగుదేశం నాయకులే. నారాయణ గారికి వాళ్ళని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందు మామూలుగా నారాయణ నడిపితే, తర్వాత ఫీజు రియంబర్స్‌మెంట్ ద్వారా నడిపినప్పుడు వచ్చినటువంటి సంపాదన ఎక్కువ. వేల కోట్ల రూపాయల సంపాదన. అయినా సరే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసేయలేదే అది. ఫీజు రియంబర్స్‌మెంట్ ఆరోగ్యశ్రీ కొనసాగించారే. మధ్యలో వచ్చినటువంటి రోసే కొనసాగించారు. కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు. కిందసారి చంద్రబాబు కొనసాగించారు. ఆ తర్వాత వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు. ఈ దఫా వచ్చేటప్పటికి ఈ 2 వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. తెలుగుదేశం సానుభూతి